అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం సరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనం ముందు సర్గలో శ్రీరాముని వనగమనమునకై కైక ఆయనను తొందరపెట్టుట, దశరథునకు తల్లి కైకేయికిని ప్రణమిల్లి శ్రీరాముడు కౌసల్యామాత మందిరమునకు చేరుట గురించి తెలుసుకున్నాము. రామాయణము అయోధ్యాకాండము 20వ సర్గము. శ్రీరాముడు తన వనవాస వార్తను కౌసల్యామాతకు తెలుపుట, అంతటా ఆమె తీరని దుఃఖమునకు గురి అయి ఆక్రందించుచు తన వేదనను శ్రీరామునకు తెలుపుట. నరశ్రేష్ఠుడైన ఆ రాముడు తండ్రికి నమస్కరించి అచటి కేకేయి మందిరము నుండి తల్లియకు కౌసల్యాదేవి భవనమునకు బయలుదేరెను. ఇంతలో స్త్రీల అంతఃపురము నుండి గొప్ప ఆర్తనాదము వినబడెను. తండ్రి ఆదేశింపకయున్నను శ్రీరాముడు తనకు తానుగా స్వయముగా అంతఃపురమునకు సంబంధించిన కార్యములను అన్నింటినీ నెరవేర్చుచు మనకు సంరక్షకుడుగా ఉండేడివాడు. అట్టి రాఘవుడు ఇప్పుడు వనములకు వెళ్ళనున్నాడు. పుట్టినప్పటి నుండి కన్న తల్లియగు కౌసల్య ఎడ మసలు కొన్న తీరుగనే మన విషయమున కూడా రఘువరుడు ప్రవర్తించుచు వచ్చెను. ఎవరు ఎంతగా పరుషవచనములను పలికినను శ్రీరాముడు వారిని పల్లెత్తు మాట కూడా అని ఎరుగడు. ఇతరులకు ఎప్పుడైనను కోపము కలుగునట్లుగా మాట్లాడడు. అట్టి పనులను చేయడు. అంతేకాదు, అతడు క్రుద్ధులైన వారినందరినీ శాంతపరచుచు ప్రసన్న వదనుడై యుండేడివాడు. అయ్యో, అట్టి మన రాముడు నేడే ఇచటి నుండి అరణ్యములకు వెళ్ళిపోవుచున్నాడు. అయ్యో, మన రాజు దశరథుని బుద్ధి దెబ్బతినినట్లున్నది. సర్వ ప్రాణులకును దిక్కైన శ్రీరాముని అడవుల పాలు చేయుచున్నాడు. ఈ విధముగా ఇతడు సమస్త జీవకోటిని పరితాపములకు గురి చేయుచున్నాడు అని అంతఃపురమునందలి రాణులందరూ లేగదూడలను ఎడబాయిచున్న దేనువుల వలె దుఃఖముతో బిగ్గరగా ఏడ్చుచు రాజును నిందింపసాగిరి. పుత్రశోకముతో కుమిలిపోవుచున్న ఆ మహారాజు అంతఃపురమునందలి బాధాకరమైన ఆ రోదన ధ్వనులను విని దుర్భరమైన దుఃఖముతో తల్పమునందే ముఖమును దాచుకొనెను. అంతటా శ్రీరాముడు ఆ అంతఃపురమునందలి రోదన ధ్వనులను చెవికి సోకినంతనే చలించి ఏనుగు వలె నిట్టూర్చెను. పిమ్మట తనను తాను నిగ్రహించుకొని తమ్ముడైన లక్ష్మణునితో కూడి కౌసల్యాదేవి అంతఃపురమునకు చేరెను. అంతఃపుర ద్వారము కడ మిక్కిలి పూజ్యుడైన ఒక వృద్ధుడు కూర్చొని యుండెను. శ్రీరాముడు అతనిని ఇంకను అచట కూర్చొనియున్న ఇతరులను చూచెను. అప్పుడు అచట ఉన్నవారందరూ శ్రీరాముని చూచిన వెంటనే లేచి నిలబడి మహానుభావుడైన శ్రీరాముడు వర్ధిల్లుగాక అనుచు జయ జయ ధ్వనులు చేయసాగిరి. అంతటా శ్రీరాముడు మొదటి కక్షను దాటి 2వ కక్ష యందున్న వేద పండితులైన వృద్ధ బ్రాహ్మణులను దర్శించెను. వారందరూ రాజుచే బాగుగా సత్కరింపబడినవారు. పిమ్మట అతడు ఆ విప్రులకు నమస్కరించి ముందునకు సాగి 3వ కక్ష యందు ద్వారరక్షణ తత్పరులయ్యున్న యువతులను వృద్ధ స్త్రీలను గాంచెను. అచటి ఆ యువతులు వృద్ధ స్త్రీలు రామునిగాంచి మిక్కిలి సంతోషపూర్వకముగా జయ జయ ధ్వనులతో శుభాశిస్సులు పలికి త్వరగా కౌసల్యా మందిరమునకు ఏగిరి. వారు ఆ రామజననికి ప్రియమైన రాఘవుని ఆగమన వార్తను నివేదించిరి. కౌసల్యాదేవియు నియమనిష్టలతో ఆ రాత్రిని గడిపెను. ప్రభాత సమయమున పుత్రుని హితమును గోర్చు శ్రీ మహావిష్ణువును ఆరాధించెను. పట్టు వస్త్రములను ధరించియున్న ఆ కౌసల్య ప్రసన్న చిత్తముతో నిరంతరము వ్రతపారాయణయై యుండెను. అప్పుడు ఆమె మంగళ కార్యములను నిర్వర్తింపజేసి మంత్రపూర్వకముగా బ్రాహ్మణులచే హోమ విధులను జరిపించుచుండెను.
ఆ సమయమున శ్రీరాముడు తల్లి యొక్క మంగళకరమైన అంతఃపురమున ప్రవేశించెను. అచ్చట అగ్ని కార్యములను జరిపించుచున్న తల్లిని దర్శించెను. దైవారాధన నిమిత్తమై సిద్ధపరచబడియున్న పెరుగు, నెయ్యి, మోదకములు, అక్షతలు మొదలగు హోమద్రవ్యములను గాంచెను. ఇంకను రఘునందనుడు పేలాలను, తెల్లని పువ్వులను, పాయసమును, నువ్వుల అన్నములను, అట్లే సమిధలను, పూర్ణ కుంభములను చూచెను. వ్రత నియమములను పాటించుచుండుటచే కౌసల్యాదేవి కృషించి యుండెను. ఆమె తెల్లని పట్టు వస్త్రములను దాల్చి దేవత వలె శోభిల్లుచు తమ ఆరాధ్య దైవమైన విష్ణువును జలాభిషేకములతో తృప్తిపరచుచు సేవించుచుండెను. అట్టి కౌసల్యామాతను రాఘవుడు దర్శించెను. అంతటా కౌసల్య తనకు ఆనందదాయకుడైన శ్రీరాముడు చాలా కాలమునకు తన కడకు రాగా సంతోషముతో పొంగిపోయెను. పిదప ఆమె ఒక ఆడుగుర్రము తన కిశోరమును పిల్లను జేరినట్లు ప్రేమతో తన కుమారుని సమీపించెను. అప్పుడు ఆ రాఘవుడు తనకు ఎదురుగా వచ్చిన తల్లికి పాదాభివందనమాచరించెను. ఆమె కుమారుని హక్కున చేర్చుకొని మక్కువతో మూర్ధమును ఆఘ్రానించెను. పిమ్మట కౌసల్యాదేవి అసహాయ శూరుడైన తన కుమారుడగు శ్రీరామచంద్రునిపై గల పుత్రవాత్సల్యముతో ఆయనకు ప్రియమును హితమును గూర్చుచు ఇట్లు నుడివెను. ఓ కుమారా, వృద్ధులను, ధర్మమూర్తులను, మహాత్ములను అయిన రాజర్షుల వలె దీర్ఘాయువును, ఘనకీర్తిని, ఇక్ష్వాకు వంశోచితమైన ఉదాత్త ధర్మమును పొందుదువుగాక. ఓ రాఘవ, సత్యసంధుడైన మీ తండ్రి యగు మహారాజును దర్శింపుము. ఆ ధర్మాత్ముడు నేడే నిన్ను యువరాజ పట్టాభిషిక్తుని గావించును. పిమ్మట ఆమె నాయన భోజనము చేయుము అని పలుకగా రాఘవుడు భోజనాసనమును స్పృశించి తన వన గమనమును గూర్చి తల్లితో తెలుపుటకు బిడియపడుచు సంకోచించుచు అంజలి ఘటించెను. సహజముగానే వినయశీలి అయిన ఆ రాముడు తాను దండకారణ్యమునకు బయలుదేరుచున్న వాడగుటచే తల్లిపై గల గౌరవముతో ఆమె అనుజ్ఞ గైకొనదలచి వినమ్రుడై ఇట్లు పలుకనారంభించెను. అమ్మా, గొప్ప భయావహ స్థితి ముప్పు ఏర్పడినది. నిజముగా నీకు తెలియకపోవచ్చును. ఈ వార్త నీకును వైదేహికిని ప్రియమైన లక్ష్మణునకును దుఃఖమును కలిగింపవచ్చును. అయినను తెలిపెదను. దండకారణ్యమునకు వెళ్ళుచున్న నాకు ఈ రత్నాసనముతో పని ఏమి? నేను దర్భాసనమును విష్టారాసనము పై కూర్చుండవలసిన సమయము ఆసన్నమైనది. నేను రాజభోగములను త్యజించి కందమూలములను తినుచు మునుల వలె నిర్జనమైన వనములయందు 14 సంవత్సరముల పాటు నివసింపవలసి యున్నది. మహారాజు భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా జేయును. ఆయన నన్ను మాత్రము దండకారణ్యమున మునివృత్తితో నివసింపవలసినదిగా ఆజ్ఞాపించెను. నేను నిర్జనారణ్య ప్రదేశమున 14 సంవత్సరముల కాలము అడవులలో లభించు ఫలమూలములను సేవించుచు వానప్రస్థుని వలె కాలము గడుపుదును. ఆ మాటలను వినినంతనే ఆ కౌసల్యాదేవి అరణ్యమున గండ్రగొడ్డలిచే నరకబడిన మద్ది చెట్టు యొక్క కాండము వలెను, దివి నుండి భూమికి జారిన దేవత వలెను క్షణములో నేలపై పడిపోయెను. అట్టి తీవ్రమైన దుఃఖమునకు తట్టుకొనలేక మూర్ఛిల్లి అరటి బోదె వలె నేలపై బడియున్న కౌసల్యామాతను శ్రీరాముడు లేవనెత్తెను. బరువును మోయలేక చతికిలబడి శ్రమ నివారణకై అటునిటు పొల్లి లేచిన ఆడుగుర్రము వలె ధూళి ధూపరితై దీనమయ్యున్న తల్లి యొక్క శరీరమును శ్రీరాముడు చేతితో నిమిరెను. కౌసల్యాదేవి జీవితము సుఖములకు లోటులేనట్టిది. అయినను ప్రస్తుతము ఆమె తీరని దుఃఖమునకు లోనై తన చెంతనేయున్న నరశ్రేష్ఠుడకు శ్రీరామునితో ఇట్లు పలికెను. ఆ మాటలు చేరువలనున్న లక్ష్మణునకును వినబడుచుండెను. నాయనా రామా, నీవు నాకు జన్మింపకున్నచో ఇప్పుడు ఈ పుత్రుని ఎడబాటు దుఃఖమునకు గురి అయ్యేడి దానను గాను. అప్పుడు నాకు సంతానము లేదను దుఃఖము మాత్రమే మిగిలి ఉండేడిది. దానికంటేను ఈ పుత్రుని ఎడబాటు దుఃఖము మిక్కిలి దుర్భరమైనది. గొడ్రాలికి
తనకు సంతానము కలుగకపోయినే అను మనస్తాపం ఒక్కటి తప్ప మరి ఒక దుఃఖము ఉండదు. ఓ రాఘవ, భర్త అధికారమునందు పట్టమహిషి పెద్ద భార్యగా ఆభరణాది ఐశ్వర్య లాభములను గాని పతి యొక్క ఆదరాభిమానములతో కూడిన గొప్ప సుఖములను గాని ఇంతవరకును పొంది ఉండలేదు. ఇక పుత్రుడు అధికారములో నుండగానైనను అట్టి కోరికలు తీరవచ్చునను ఆశతో జీవించుచుంటిని. అట్టి నేను రాజునకు పెద్ద భార్యను రాణిని అయ్యుండియు ఇక మీదట నిరంతరము సూటిపోటి మాటలతో నా మనస్సును గాయపరచునట్టి నాకంటే చిన్నవారైన సవతుల యొక్క పెక్కు పరుషవచనములను వినవలసి వచ్చును. సవతులతో మాటలు పడుట కంటే స్త్రీలకు బాధాకరమైనది మరి ఒకటి ఏమియుండును. అంతులేని నా ఈ శోకము విలాపము ఇంతటిది అని చెప్పుటకు శక్యము కాదు. నీవు ఇక్కడ ఉన్నప్పుడే నేను ఇట్టి నిరాధరణకు లోనైతిని. నాయనా, నీవు దూరమైనచో ఇక చెప్పవలసినది ఏమి? అప్పుడు నాకు మరణము తథ్యము. ఇంతవరకును నేను భర్త యొక్క గద్దింపులకును ఉపేక్షలకును మాత్రమే గురి అయితిని. ఆయన నన్ను కైకేయి యొక్క పరిచారికలతో సమానముగనో వారికంటెను హీనముగనో చూచెను. ఇప్పుడు నన్ను సేవించు వారును నాతో ప్రియముగా మాట్లాడు వారును నీవు ఇట నుండి అడవులకు వెళ్ళిన పిమ్మట కైకేయి యొక్క పుత్రుని భరతుని జూచి భయపడి వారు నాతో పలుకుటకును జంకుదురు. కుమారా, కోప స్వభావము గల కైకేయి ఎల్లప్పుడూ దురుసుగా మాట్లాడుచుండును. అట్టి ఆమె ముఖమును నిస్సహాయ స్థితిలో నున్న నేను ఎట్లు చూడగలను? ఓ రాఘవా, నీవు యువరాజు అయినచో నా కష్టములు అన్నీయు కడతేరునని ఆశించి నీవు జన్మించినప్పటి నీ ఉపనయనము జరిగినప్పటి నుండి ఈ 17 సంవత్సరములు నిరీక్షించుచూ వచ్చి తిని. ఓ రఘునందన, ఇంతవరకును సవతుల సూటిపోటి మాటల వలన కలిగిన దుఃఖ కారణముగా నేను మానసికముగా కృంగి కృషించి యుంటిని. ఇక చిరకాలము వారి తిరస్కారముల వలన కలుగు తీవ్ర దుఃఖమును నేనెంత మాత్రము భరింపజాలను. నిన్ను చంద్రుని వలె ఆహ్లాదకరమైన నీ ముఖ శోభలను చూడకుండా దీనురాలనై నేను దుఃఖమయమైన జీవితమును ఎట్లు గడుపగలను? బహుశ్రమల కోర్చి ఉపవాసములొనర్చి దేవతలను ధ్యానించి ఆరాధించి నోములు నోచి నిన్ను గని ప్రేమతో పెంచితిని. నేను దురదృష్టవంతురాలను అగుట వలన నీవు అరణ్యములకు వెళ్ళుటతో అవన్నీయును వ్యర్థములే యగుచున్నవి. ఇంకా నాకు మిగిలియున్నది తీరని దుఃఖము మాత్రమే. వర్షాకాలమునందు కుంభవృష్టి వలన క్రొత్త నీటిచే పొంగి పొరులుచున్న ప్రవాహపు దాటికి మహానది తటములు తెగిపోవును. కానీ ఇంతటి దుర్భరమైన దుఃఖవార్త యొక్క ఆటుపోట్లకు గురి అయ్యియును నా హృదయము మాత్రము బ్రద్దలగుట లేదు. కనుక నా గుండె గట్టిది అని నేను తలంచుచున్నాను. ప్రాణభీతిచే ఏడ్చుచున్నను. లేడిని సింహము బలవంతముగా లాగికొని పోవును, కానీ యముడు మాత్రము నా ప్రాణములను హరించుకొని పోవుటకు ఇష్టపడుట లేదు. ఏలనన యమలోకమున కూడా నాకు చోటు లేదేమో, కనుక నిజముగా నాకు మరణమే లేనట్లున్నది. దుర్భరమైన ఇంతటి కష్టము వచ్చి పడినను నా హృదయం పగిలిపోవుట లేదు. నేలపై పడి కూడా నా శరీరము ముక్కలు కాలేదు. ఆ రెండును ఇనుముతో చేయబడినవే కనుక నాకు అకాల మరణము లేదనుట నిశ్చయము. సంతాన ప్రాప్తికై నేను నోచిన నోములు, చేసిన దానములు, ఉనర్చిన ధ్యానాదులు, ఆచరించిన తపస్సులు ఈ సంఘటన కారణముగా చవిటి నేలలో నాటిన విత్తనముల వలె నిష్ఫలములైనవి. దూడకు దూరమైన గోవు వలె నీకు దూరమైనచో, నీ ఎడబాటునకు గురి అయినచో నేను జీవింపజాలను. తీవ్రమైన దుఃఖముల తాకిడికిని తట్టుకొనలేని స్థితిలో ఉన్నవాడెవడైనను స్వేచ్ఛగా అకాల మరణంను పొందగలిగినచో నేనును యమలోకమున మృత్యుముఖమున చేరియుండేడి దానను. చంద్రుని వంటి ముఖ కాంతులు గల ఓ కుమార, స్వేచ్ఛ అకాల మరణము నాకు అసంభవము అయినప్పుడు
ఇక నీకు దూరమై నీ ఎడబాటునకు లోనై నేను జీవించుటయే వృథా. కావున వాత్సల్య కారణముగా విడిచి ఉండలేని ధైర్యము సడలిన గోవు లేగను వలె నేనును నిన్ననుసరించి వనములకు వచ్చెదను. కౌసల్యాదేవి సత్యప్రతిజ్ఞుడైన ఇచ్చిన మాట తప్పని శ్రీరాముని గూర్చి ఒక్క క్షణము ఆలోచించెను. రాముడు అరణ్యములకు వెళ్ళినచో ఇక్కడ సపత్నుల వలన తనకు ఎదురగు దుఃఖ క్లిష్ట పరిస్థితులను సమీక్షించెను. పర్యవసానముగా తనకు సంభవింపనున్న ఆ తీవ్ర దుఃఖములకు తాను తట్టుకొనలేనని గ్రహించెను. అట్టి స్థితిలో బంధింపబడిన సుతిని జూచి దుఃఖితయైన కిన్నెర స్త్రీ వలె ఆమె బోరుమనుచు మిక్కిలి విలపించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండమునందు 20వ సర్గము సమాప్తము. ధన్యవాదాలు.